Andarki namaskaram, media ki, Varun sir ki, Sushmita ma'am, everybody who's here. Good evening and thank you for coming here. Actually last 2 years నుంచి షూట్ అయిన నెక్స్ట్ డే నేను ఈ రోజులో ఏం మాట్లాడాలి అని చాలా ప్రిపేర్ అయ్యాను. బట్ నవ్ ఐమ్ హియర్ ఐమ్ అట్ అ లాస్ ఆఫ్ వర్డ్స్. I want to talk a lot but I don't know what to talk right now. So I'll start with my directors. Thank you Sid for imagining Swati for me because ఇలాంటి ఒక రోల్ నా కెరియర్లో నేను చాలా క్రేవ్ చేశాను and I was waiting for something like Swati and the moment you offered it to me I was on cloud 9 and thank you so much. I think this is my career best now. Thank you for that. And Raj, thank you for brilliantly executing and putting us all on the same page while shooting. It would have been a chaos without you. So thank you. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేనేం చెప్పలేను బికాజ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ ఇట్ అండ్ మీరు చూస్తూ అన్ని ఎపిసోడ్స్ చూసేటప్పటికి మీకు అర్థమవుతుంది why nobody of us are revealing anything ani. Paru is definitely one of the biggest projects in my career. Deen gurinchi 2 years wait chesi I didn't even take up any other project. Sid knows about that because I am so confident, so sure about this character that this will be amazing for each and every one of us. Every actor, every technician who worked in this project, this will be a wonderful, amazing hit. Before Paru and after Paru and tappakunda antarani naku nammakam undi. And my producer Sushmita ma'am, thank you so much for trusting me with this project ma'am. It means a lot to me. Somebody big like Goldbox offering, you know, a lot of actors who are debutants in lo meeru andarni nammi vallaki opportunities ichinanduku we are very grateful to all of you. Thank you so much. And Zee to idu na second project. Net tarvata Paruvulo malli kanpinchabothunanu. I hope my association with Zee will be continuing mundu kuda. And I would also like to thank Sai Shweta. She has been a great support from C since the beginning. Like since the moment we stopped finishing the shoot, she was a big support all through. Thank you so much. I will always remember what you have done for all of us. I congratulate all my cast and crew and thank you. So Daniki, I would like to thank Sushmita Garu because she was always supporting of it from the first draft. నేను ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నరేషన్ చేసినప్పుడు కూడా షీ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ టు గో ఆల్ ద డిస్టెన్స్. దాంట్లో మళ్ళీ కాంప్రమైజెస్ అట్లాంటివి ఏం చేయకుండా స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్స్ పరంగా చేయాలని చెప్పి ఆల్వేస్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎటర్నల్ సపోర్ట్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ అలాగే ఏ టైంలో అయితే ఓటీటీ ప్రాజెక్ట్స్ పొలిటికల్ షోస్ తీసుకోవడానికి కొంచెం భయపడుతున్న టైంలో, దిస్ ఇస్ పోస్ట్ కరోనా విచ్ ఇస్ లైక్ 21 ఐ థింక్ 2021లో పెద్ద ఓటీటీస్ కూడా కొంచెం భయపడే టైంలో జీ వాళ్ళు దేవ్ పిక్డ్ అప్ దిస్ సెన్సిటివ్ టాపిక్ అండ్ ఇట్స్ అ కాంప్లెక్స్ నెరేటివ్. ఎందుకంటే స్క్రీన్ ప్లే మీరు చూస్తే అదర్ ఎపిసోడ్స్ ఆల్సో ఇట్స్ అ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ చాలా మటుకు ఎడిట్ బేస్డ్గా ఉంటుంది, స్టోరీ కూడా స్క్రీన్ ప్లే బేస్డ్గా ఉంటుంది. సో అట్లాంటిది తీసుకొని కాంప్లికేటెడ్ స్టోరీని తీసుకొని విత్ 100+ క్యారెక్టర్స్ అండ్ హ్యూజ్ వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ తీసుకొచ్చి దానికి బడ్జెట్ ఇచ్చి దానికి ఎగ్జిక్యూట్ చేసే సపోర్ట్ ఇచ్చింది Z5 వాళ్ళు. సో మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ Z5 టీమ్. ఇకపోతే మీరు పైలట్ చూశారు, ఐఎమ్ షూర్ దట్ క్లిఫ్ హ్యాంగర్ ఉంది కాబట్టి యూ విల్ గో అండ్ వాచ్ ద హోల్ షో. మీరు తప్పకుండా చూడండి. నిన్న ప్రతిరోజు లాంటి నిన్న కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన నిన్నటికి మొదటి రోజు. అంటే శ్రీశ్రీ గారు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతిచ్చానన్నాడు. ఈయన నేను సైతం ఆంధ్ర రాష్ట్రపు అంధకారాన్ని పారదోలడానికి ఒక ప్రమిదనే నిలబడ్డానంటూ వచ్చాడు. ఈయన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆధునిక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. చిరంజీవి గారి ట్వీట్ కనుక నిజమైతే ద మోస్ట్ ఫేమస్ ట్వీట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చిరు లీక్స్ అవుతుంది అది డిప్యూటీ సీఎంగా. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ వీ ఆల్ ఆర్ గోయింగ్ టు వర్క్ అలాంగ్ విత్ యూ. మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ పరువు టీమ్. ఆనర్ కిల్లింగ్ మీద చాలా కథలు, షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు చాలా వచ్చినాయి, కానీ ఇంకా రావాలి. సంవత్సరానికి ఒకటి రావాలి, 6 నెలలకు ఒకటి రావాలి. ఎందుకంటే మనం ఈ మీడియా హడావిడిలో, సోషల్ మీడియా హడావిడిలో లైఫ్ ముందుకెళ్ళిపోతూ ఈ సంపాదనలో పడి ఫేమ్ కోసం వెళ్ళిపోయి ఈ ఆనర్ కిల్లింగ్ని పట్టించుకోం. ఒక పేపర్లో ఒక మూల చదివేసి వదిలేస్తాం, 2 రోజులు చూసి వదిలేస్తాం,
యూట్యూబ్లో షార్ట్స్ చూసి వదిలేస్తాం, లేకపోతే న్యూస్ చూసి వదిలేస్తాం. మనందరినీ కదపడానికి, మార్చడానికి, మనందరినీ ఇంత ఇంత ఇంకా వీక్ సొసైటీలో మనం ఉన్నామా అని తెలియడం కోసం ఈ ఆనర్ కిల్లింగ్ మీద కథలు రావాలి. సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్, మీరు ఇంత చదువుకున్నా, ఇంత యంగ్గా ఉన్నా, ఇలాంటి ఆనర్ కిల్లింగ్ మీద మీరు కథ రాశారంటే ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ యూ ఆన్ దిస్. ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ యూ. అండ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు విప్లవ్ ఎడిటింగ్ కానీ, శ్రవణ్ భరద్వాజ్ అండ్ విద్యాసాగర్ కెమెరా 3 ఎంత సింక్రనైజ్ ఉన్నాయంటే, సబ్జెక్టు అలాగే ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ నివేత సడన్గా నాకు కౌన్లో ఊర్మిళ మటోన్కర్ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది మీరు చేస్తుంటే. ఈ అమ్మాయి నెగిటివ్ షేడా, పాజిటివా, గ్రే షేడా, ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని, చావగొట్టేస్తాను మొదటి రోజు అనిపించింది. పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి తలుపు కొట్టి నీ ఇంటి ముందున్నానని చెప్పి లోపలికి వచ్చి, నువ్వు నీకు అందరినీ వదిలేశాను, మా నాన్న నన్ను కొట్టాడు, అది ఇది అని చెప్పాక నేను ఏమైనా తప్పు చేశానా అని అడిగింది. ఇంత చేసిన తర్వాత ఇంకా తప్పు చేయటం ఏంటి అని పాపం అతను. అండ్ ఆఫ్టర్ దట్ కార్లో కూడా అతన్ని డ్రైవ్ చేసి తప్పు చేసేదాకా తీసుకెళ్ళిందంటే, దాంట్లో అంతర్లీనంగా రైటరు ఒక అప్పర్ క్యాస్ట్ ఉమెన్, ఒక లోవర్ క్యాస్ట్ మగాన్ని డామినేట్ చేసే టోన్ని తెలియకుండా తీసుకొచ్చారు. అది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫినిష్ దట్ హ్యాస్ రిటర్న్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫినిష్. అది చాలా జాగ్రత్తగా రాశారు. అది డామినెంట్, నీతోనే నేను కడుపు చేయించుకునేది అనే మాట ఎంత ట్రిగ్గర్ చేస్తున్నావు మగాడిని అన్నది. అది చాలా ఒక 3-4 పిల్లలు, ఒక 7-8 మంది బ్రేకప్లు అయిపోయిన తర్వాత రాసుంటాడేమో అని ఇప్పుడే నివేద తను అడిగితే ఇంకా అతను అట్లాంటి వర్షం కాదని చెప్పారు. చూడంగానే అర్థమైంది. అండ్ రియల్లీ ఎంగేజింగ్. నాగబాబు గారి కటౌట్ దగ్గర షాట్ ఆగింది కదా, అక్కడ దాకా నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇదేనేమో క్లిఫ్ హ్యాంగర్ అనుకుంటే, ఆ తర్వాత వచ్చిన సీన్ ఇంకాస్త టెన్షన్గా ఉంది. అంటే ఇది వీళ్ళు పారిపోవడమే కదా, లేకపోతే ఆనర్ కిల్లింగ్ కదా, వీళ్ళని చంపడానికి ఇంకా వీళ్ళు వెనకాల పడుతున్నారా, ప్రతి క్వశ్చన్, ఇన్ని క్వశ్చన్స్తో ఒక క్లిఫ్ హ్యాంగర్ రావటం చాలా చాలా రైటింగ్ ఫినిష్ ఉండాలి. లేకపోతే 3-4 లేయర్స్ ఆఫ్ స్టోరీ రన్ అవుతుంది మనిషి మనం ఆలోచిస్తుంటేనే. అది సినిమాలో చెప్పకుండా వాళ్ళు చెప్పనిది మనం ఆలోచించుకుంటే చేయటమే బెస్ట్ రైటింగ్. అండ్ అప్రిషియేట్ సిద్ధార్థ్ అండ్ శేఖర్. And I wish Pawan Sadhaneni would have been here. He's a great addition to this whole talented team. All the best to entire team. And Sushmita Garu, you kept on surprising me with all the new subjects that you bring up. And I wish you a lot more success. And I wish you all the team of Goldbox. Thank you. So, first of all, I want to thank Goldbox, Sushmita Gariki, Vishnu Gariki. Actually, ఈ ప్రొడక్షన్ హౌస్లో ఎక్కువ హీరోగా నేనే చేసినట్టున్నా, ఆల్మోస్ట్ సెకండ్ టైం అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీ గురించి చెప్పాలి అంటే, నా కెరీర్ స్టార్టింగ్ Z5, అంటే లైక్ 2013లో ఒక చిన్న టీవీ సీరియల్లో వచ్చాను నేను, పసుపు కుంకుమ అనే టీవీ సీరియల్లో. ఫ్రమ్ Z5 ఆఫ్టర్ 10 years మళ్ళీ జీతో కొలాబరేట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద జీ. అండ్ పరువు, థ్యాంక్స్ ఫర్ సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్ చూసింగ్ మీ. అండ్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, అంటే నేనేదో హీరో అని చెప్పట్లేదు, దీంట్లో అందరి క్యారెక్టర్స్ దీంట్లో హీరోనే. వి ప్లేడ్ ఏ రోల్స్ అనమాట, మాకు ఇచ్చిన రోల్స్ మేము ప్లే చేసాం. ప్రతి ఒక్క రోల్ది, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్క్ చాలా నీట్గా ఫినిష్ అవుతుంది. అండ్ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నివేత, ఐఎమ్ సో గ్లాడ్. నేను ఇప్పటి వరకు నార్మల్ అంత పెద్ద హీరోయిన్తో యాక్ట్ చేస్తాను అనుకోలేదు. యా, థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు. అండ్ ప్రణీత థ్యాంక్ యూ. ప్రణీత కూడా చాలా వండర్ఫుల్ న్యాచురల్ ఆర్టిస్ట్. తన పర్ఫార్మెన్స్ నాకు ఎక్కడి నుంచి ఇష్టం అంటే, కేర్ ఆఫ్ కంచరపాలెం పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా ఇష్టం. అండ్ రాధా క్యారెక్టర్లో చెప్తున్నాను. అండ్ మీరు కూడా చితకొట్టేశారు వన్ ఎమోషనల్ సీన్, నేను చూశాను. అండ్ సునీల్ గురించి చెప్పాలి నేను. సునీల్ పాపం 10 years నుంచి ఈజ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ అనమాట ఇండస్ట్రీలో. మణికొండలో మనోడు చికెన్ వండుతా అన్నా ఇంకా బ్రేక్ పట్టలేదట అని చెప్పి నీట్గా డిన్నర్ చేసుకుంటే డిస్కస్ చేసేవాళ్ళం. ఏం లేదు సునీల్, వస్తుంది అనుకున్నా. ఐ థింక్ నీ టైం వచ్చింది సునీల్, ఇంకా యూ హ్యావ్ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్ టు ద ఇండస్ట్రీ. అండ్ మోయిన్, చాలా న్యాచురల్గా చేసావు, చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ మీరు ఇందాక ఫస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అయితే ఇంట్రెస్టింగ్ ఉందో, సెకండ్, థర్డ్ ఎవ్రీ ఎపిసోడ్ చాలా ఇంట్రీగింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ముందు తీసుకెళ్లారు రైటర్స్.
ఐ హోప్ రేపు మీ అందరూ చూసి మీరే చెప్పాలి మేమేదో డబ్బా కొడితే బాగోదు, మా సినిమా బాగుంటుందని. ఐ మీన్ సిరీస్. సో థ్యాంక్ యూ సో మచ్. వాచ్ పరువు ఆన్ ZEE5. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వరుణ్ గారు, సారీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ రవి గారు ఆయన వెళ్ళిపోయినట్టున్నారు ఆయన. Gold Box, Sushmita Garu, because doing web series is a very, very tricky thing. Choosing a subject like this is even more trickier. So thank you so much for your courage. You're actually my inspiration inside and outside the cinema industry. Thank you so much. I really look up to you. And thank you, Sharanya Garu. Whenever we needed you, you were always there, and you're one call away from me. So thank you so much. Coming to Sid and Raj, యాక్చువల్గా ఇది ముందు నేను ఒక వెబ్ సిరీస్ చేశాను హిందీలో. I was just telling them that it was very difficult for me to watch it and understand it, ఎందుకంటే చాలా ఈజీగా you get lost in the narrative because it's very long. Sometimes it's non-linear. It's very, very difficult to catch up with the story, even for actors being in it. But Siddharth and Raj, you've done a fantastic job. I never got lost as Dolly. I was always in my character. I blindly trusted both of you, and it's come out very, very beautifully. Paru is one project I'll always be proud of as an actor. So thank you so much, Siddharth, for giving me Dolly. And the biggest strength for Paru is the cast and crew, for sure. The entire direction department, I'm very, very thankful to all of you, ADs. I'm sorry, I think we worked a lot. So, Andariki, direction department, you did a great job. Vidyasagar, camera, he also did a great job. He came towards the end, but he killed it. Our first segment's cameraman also, Shivendra Garu, he also did a fantastic job. I really enjoyed working with him. And Pranita, you killed it, loved it. Chandu Garu, welcome back to the industry. Babji, Moin Garu, you did a great job. Everybody will remember your character when you're done with it. Even Amit's character is very good. Abhi, thank you so much. He's played my brother in the series. Bindu Garu, you've done a fantastic job. Looking at Dolly, sometimes it makes me wonder if I'm a good person or not. One takeaway from Dolly is, please be patient in life. Avasaranga aim decision teeskokudu ani I learned. And Naresh Garu, you're actually him. You're exactly Sudhi's character. You've done a fantastic job, and thank you so much. I was very, very, very grateful to be part of Paru. This will always be embarked in my heart forever, and I wish you all the best. If you can pull off web series like this, movies will be cakewalk for you, and you'll be getting a lot of calls. And remember me. Thank you so much, Varun Garu, for being on stage, and congratulations on getting married. And thank you so much, and please do watch Paru. All of you will enjoy it, and let us know how you liked it. And thank you to my team. Thank you. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ మీకు అంటే వేయాలనుకొని నమ్మాము, మమ్మల్ని అందరినీ నిజంగా పిచ్చోళ్ళని చేశారు మీరు. అది నిజంగానే నివేద ఇలా చేశారా, నిజంగానే పోలీసులు అడిగితే డిగ్గి చూపించట్లేదని అనిపించింది. సో మీకు ఎలాంటి కామెంట్స్ అండ్ ఎలాంటి కాల్స్ వచ్చాయి ఆ టైంలో? మీ ఫ్యామిలీ నిజంగా శ్వేత, she did it. It was her idea anamata. We were supposed to do it in Hyderabad, but we did it in Chennai, so it felt even more real because I was not in much makeup and I was in my casual attire. So andarni call chesi naku, even my mom called me and she was like, "Are you okay? Why did you get in trouble with the police?" I said, no, it is just promotion for Paru. A lot of people called me, and it did the job very well. Thank you so much, Z team. You have done a fantastic job. And thank you so much, Z, for picking up this project as well. You guys have brought up a lot of good shows. Even Thalai Nagaram in Tamil, Thalamai Sayalagam in Tamil is doing very, very well. Everybody is talking about it. I wish you guys all the very best for all the future projects. యా, సో దీని తర్వాత నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది మిమ్మల్ని ఎవరు నిజంగా లవ్ చేస్తున్నారు, ఎవరు కన్సర్న్ చూపిస్తున్నారు, ఎవరు కేర్ చేస్తున్నారు అని అర్థమై ఉంటుంది ఆ కాల్స్తో, ఆ రోజు వచ్చిన కాల్స్తో. అండ్ ఇంకొక విషయం, జనరల్లీ మీ కార్ బ్యాక్ సైడ్ ఏముంటాయి, ఏం పెడుతుంటారు మీరు డిక్కీలో? నావైతే షూస్ ఉంటాయి,
ఏముంటాయి? Lot of trash. ఓకే, యా. All bottles, water bottles. బాటిల్స్ అనగానే వాళ్ళు రాయడానికి ఓకే, పాయింట్ నోట్ చేసుకోండి, వాటర్ బాటిల్స్. ఓకే, థ్యాంక్ యూ నివేద, థ్యాంక్ యూ సో మచ్. Prati event ki we can't do without you. Good evening everyone. My media friends and press నుంచి వచ్చిన వాళ్ళందరికీ thank you so much. మీరు with every occasion, every project of mine, you've always shown so much support. Thank you so much for that. And Z5తో మాది చాలా చాలా క్లోజ్ association and a very long association, and I'd like to thank the wonderful team of Z5, Anuradha Garu, Sabiha, Divya, that you're here, and Deshraj Garu, and everybody in that team who've worked relentlessly in supporting Goldbox and Paru. And coming to Paru, series, the reason, just excuse me. కంటెంట్ గురించి అందరూ చెప్పారు. ఇప్పుడు మీకు తెలుసుంటుంది వై వీ సెలెక్టెడ్ దిస్ స్టోరీ. ఇట్ ఈస్ బికాస్ ద ఇంటెన్సిటీ అండ్ ద సచ్ అ మెచ్యూర్ సబ్జెక్ట్ టు బీ హ్యాండిల్డ్. అండ్ ఇది మన సొసైటీలో ఎంత చెప్పినా సరిపోదండి. వీ నీడ్ అవేర్నెస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ which relates to caste system, and with regard to that, how it affects the political issues in our state. Ivanit valla how innocent lives are been taken as a bait, and how collateral damages happen. So e subject is such a complex subject, and in that regard I would congratulate Siddharth and Raj for being so bold in handling this, even coming up with subject like this. And like Mona Ravi garu cheppinattu indaka, though they don't have such life experiences, they've actually shown such finesse in writing and shown such complexity in this. Any layers add chesaru, anni characters ni kuda ante beautiful ga, such close knit characters they've written and brought about it onto the screen so beautifully. And meerandaru chusinapudu meeku ardham avutadi that this is done so brilliantly. ఎక్కడ ఇది ఎందుకు, ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అని మీకు ఎప్పుడు అనిపించదు. అండ్ ప్రతి ఎపిసోడ్ తోటి మీ ఇంట్రెస్ట్ అలాగే పెరుగుతూ వస్తూ ఉంటుంది. అండ్ పరోని మరో లెవెల్కి తీసుకెళ్ళిన పవన్ సాధినేని, ద షో రన్నర్, అండ్ నాట్ జస్ట్ ఫర్ దిస్ షో, హీస్ బిన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ అస్ ఇన్ గోల్డ్ బాక్స్. అండ్ నాట్ షో రన్నర్ మాత్రమే కాదు, క్రైసిస్ మేనేజర్ కూడా ఆయన. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ అన్ ఇష్యూ ఇన్ గోల్డ్ బాక్స్, వీ ఆల్వేస్ కాల్ పవన్. And without him it was definitely not possible. And Pavan to patu, the entire technical support and the crew that have worked on this, Vidya Sagar garu our DOP, Viplav our editor, Shravan's our music director, and my favorite department, costume designer Lanka. Everybody has gone beyond their department ante vallu bandwidth ni minchi pani chesaru just to give the best to a subject and a story and script like this. So I really want to thank everybody. I'm so grateful for having this kind of support. And enta cheppina saripodandi, if not for my superb Gold Box team, I don't think this was ever possible. Saranya, our executive producer, and my finance head Ravi, production head Anjibab garu, and my partner Vishnu Prasad. We lekonda I think na bandi inta kuda kadaldu. So thank you so much for all that support always. And coming to the fantastic cast of Paru. ఈ స్క్రిప్ట్ ఇంత అందంగా సిడ్ అండ్ రాజ్ తీసుకొచ్చారంటే దాన్ని ఇంకొక వేరే లెవెల్కి, అంటే మీ ఆడియన్స్కి అసలు సచ్ అన్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రీగింగ్ వేగా తీసుకొచ్చారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాస్ట్. మా బాబాయ్ నాగబాబు గారి గురించి నేను అసలు ఆయన పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు. చాలా తక్కువ సటిల్గా అంత డెడ్లీగా ఉంటుంది ఆయన క్యారెక్టరు. అండ్ నిజంగా నాకే భయం వేసి మా బాబాయ్ని చూస్తే అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నరేష్ అగస్త్య, అసలు వీ డోంట్ హ్యావ్ టు టెల్, with such little expression how much of performance he can bring. And Pranita Patnaik and Sunil, Bindu, everybody has gone beyond their performance. They've poured in their passion into each character. And Ivanni Kakonda, the surprise package will be Nivetha. She's just left her glam, everything back in a vanity van and come on to the sets. Her performance is so crazy. And as a woman, I always support,
they being strong, but Nivetha, this character as Dolly, has taken it another level. Very dangerous and deadly, but superbly done. And that will be a big surprise. చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది తన క్యారెక్టర్ ఎలా వస్తుందో. Apart from this, so I'm really, really grateful with every opportunity Gold Box gets. And personally, naku enta support chesina baita in my personal life, and so much love he shows. But today is a very, very special occasion that Varun has come on to the stage to support me. Thank you so much for being here. My other relationship baita evaru telusundadu, but we are very, very close personally. I think this is the first time he's come here and extended that on this stage. So thank you so much, Varun, for coming and supporting us. And please do watch Paru on Z5. It is starting from midnight today. And thank you so much for being here. Maybe 1 year in. నేనే మర్చిపోయింది కంగ్రాట్స్ రోజు చెప్తే దేనికి చెప్తున్నారు, సినిమా రిలీజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈ పరువు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ప్లే చేశారు. అండ్ దాన్ని వాళ్ళ దగ్గరికి రోజు ఈవెంట్ చేసుకోవడం, ఇవాళ రాత్రి 12 o'clock నుంచి Z5 ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది. అంటే ఒక పర్లే ఈ సమ్మర్లో చెమటలు వస్తుంటే ఏం చేయలేము, పర్లే అలవాటు అయిపోయింది. అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైంలో వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్లకు ఎవరు వెళ్ళరు, అందరూ ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు. లేకపోతే ఇంకా సినిమా థియేటర్లకు ఎవరు ఇంట్లోనే కూర్చుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు, బయటికి వెళ్ళరని ఒక చాలా వెరీ జరిగినాయి. బట్ యూనో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనేది సినిమా అనే దానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, అది ఒక సినిమా అయినా, థియేటర్లికల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక బ్యూటిఫుల్గా ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంది. అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి షోస్తో మనం ఎంతో పైకి వెళ్ళి యూనో ఇండియా మొత్తం చూసి యూనో ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. అండ్ యూనో చాలా సిరీస్ ఏంటంటే కొంచెం యూనో ఇలాంటి స్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం, సోఫా మీద ఫోన్లు ఉంటాయి, చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అవేమీ లేకుండా అసలు యూనో రిమోట్ కంట్రోల్తో ఒక చిన్నది అనిపిస్తుంది నాకు. ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద, అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది. అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, అరే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా అని చెక్ చేసుకున్నాను వెనక్కి. నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయింది అది ఇంటికి వెళ్ళి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు. అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లో యూనో క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా బాగుండడానికి. అండ్ మన ఎడిట్ నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ విప్లవ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన మర్చిపోతున్నాను, ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అండ్ మ్యూజిక్ ఇచ్చిన భరద్వాజ్ గారు, అందరికీ బిగ్ కంగ్రాట్స్. అండ్ యూనో చాలా ఆ షో థీమ్కి ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టు యూనో చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఈ సిరీస్ని తీశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ స్పెషలీ ఈ షోకి చేసిన డైరెక్టర్ అండ్ రైటర్ డియో రాజశేఖర్ అండ్ సిద్ధార్థ్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. అంటే రియలీ వాళ్ళిద్దరూ అంటే నేను చూసింది 30 minutes అయినా నాకున్న ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఈ షోకి షోనర్గా చేస్తున్న పవన్ సాద్రి అని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనేక సుష్మిత అక్క నాకు చాలాసార్లు పవన్ని కల్పించింది. అండ్ యూనో సేనాపతి అని ఒక షో చేశారు. అండ్ హీస్ డన్ అనదర్ మూవీ కాల్ ప్రేమేష్ కాజల్. హీఈస్ అ ఫినామినల్ డైరెక్టర్. అండ్ ఐ హోప్ యూనో తన సూపర్విజన్లో ఈ షోని బాగా డైరెక్ట్ చేయగలిగాడు అనుకుంటున్నాను. అండ్ కంగ్రాట్స్ టు పవన్ ఆల్సో ఆన్ పుల్లింగ్ ఆఫ్ సచ్ అ షో విత్ సచ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. అండ్
యూనో డెఫినెట్గా ఈ అన్ని యూనో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా, రైటింగ్లో ఎంత బాగున్నా కూడా, అది ఫ్రేమింగ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్. ఇందాక చూస్తుంటే ఐ వాజ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ న్యూ యాక్టర్స్, బట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, డన్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ నరేష్ అగస్త్య, నేను తను చేసిన సినిమాలు మత్తువదల్లా సినిమా ఒకటి, వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూశాను. హీఈస్ అ రియలీ వర్సటైల్ యాక్టర్, అండ్ I hope to see you in a lot of other films. Agastya, all the best. And to Nivetha, I've seen a lot of your content, followed a lot of your filmography. Really like the content you choose, and I wish you all the best for Paruvu. Unkoti first మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు, నేను విలన్గా సినిమా చేస్తానన్నారు. నిన్ను విలన్గా ఎవరు తీసుకున్నారని. అంటే చూడడానికి మామూలుగా అటు సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా, బట్ ఈ పోస్టర్ చూడగానే నాకు భయం వేసింది, ఏంటో నేను ఇంట్లో ఉండేదని డౌట్ వచ్చింది నాకు. బట్ జోక్స్ అపార్ట్, ఆయన కూడా ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు, బట్ ఇది చేస్తున్నప్పుడు షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం, చాలా ఎక్సైట్ అవ్వడం, ఇట్ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం. అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి, Z5 ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్, అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నేను రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను, బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా డిజైనర్గా పనిచేసినా కూడా మా ఇంట్లో ఉండే ఒక 8-10 మంది హీరోస్కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను, కథ ఇది అంటే మేము అందరం ఒక 2 నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు, చాలా ఈజీ. బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. తనకంటూ తను కష్టపడాలి, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుని రేపొద్దున మీ దగ్గరకు వస్తాను ఎప్పుడు మాకు చెప్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక. యాజ్ అ బ్రదర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద గ్రేట్ కాంటెంట్ దట్ షీఈస్ బ్రింగింగ్ టు ద ఇండస్ట్రీ. అండ్ మళ్ళీ మీ అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రేపు పొద్దున ఈరోజు రాత్రి 12 నుంచి Z5లో ఈ పరువు అనే షో స్ట్రీమ్ అవబోతుంది. అండ్ మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఈ షో చూసి అందరూ ఆదరించాలి, ఈ షోని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.